వాహిని మీడియా ప్రేక్షకులకు శుభములు. నా పేరు చిట్టిబాబు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కమ్మపల్లి గ్రామంలో ఉంటున్నాను. ఈరోజు నేను మధుమేహము మరియు బీపీ వ్యాధి మరియు ఇతర వ్యాధుల గురించి ఒక విశ్లేషణ చేస్తున్నాను. మరి ముఖ్యంగా మధుమేహం అనేది, బీపీ అనే వ్యాధులు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మధుమేహం, బీపీ వ్యాధులు అనేటివి వేధిస్తున్న సమస్య. మధుమేహం, బీపీ వ్యాధి అనేది హై మెటబాలిజం ప్రాబ్లం. మెటబాలిజం అంటే మానవ శరీరం యొక్క పనితీరు సక్రమంగా లేకపోవడం, లేదా మానవ శరీరం యొక్క పనితీరు లోపించడం, లేదా మన అవయవాలు ఒకదానికొకటి సమతుల్యత లేకుండా పోవడం. ఇలాంటి సమస్యలన్నిటిని హై మెటబాలిజం ప్రాబ్లం అంటారు. మధుమేహం పేషెంట్లో సాధారణంగా ఏం చేస్తుందంటే, మనం తిన్న ఆహారము జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్గా మారుస్తుంది. ఈ గ్లూకోజును కిడ్నీ మరియు కాలేయము మన రక్తంలోని ఎర్ర రక్త కణాలు కతికించుకుంటూ వస్తే మధుమేహం అంటారు. రక్తనాళాల గోడలు కతికించుకుంటూ వస్తే బీపీ వ్యాధి అంటారు. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో గ్లూకోజ్ను కిడ్నీ కాలేయం బర్న్ చేసి శక్తిగా మార్చుకుంటుంది. కానీ మధుమేహం పేషెంట్లో గ్లూకోజు ఈ కణాలు స్వీకరించవు. గ్లూకోజ్ను కణాలు స్వీకరించాలి. మిగిలిపోయే గ్లూకోజ్ను కిడ్నీ కాలేయము బర్న్ చేసి శక్తిగా మార్చాలి. అది ఆరోగ్యవంతుల్లో జరుగుతుంది. ఈ మధుమేహం పేషెంట్లో ఆ విధంగా జరగదు. దీన్నే మెటబాలిజం ప్రాబ్లం అంటారు. ఇక్కడ మధుమేహం అంటే కాలేయం సమస్య యొక్క పనితీరు, కిడ్నీ యొక్క పనితీరులో మార్పు రావడం. మధుమేహం పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు ఈరోజు శాంతి ప్రకృతి నిలయం ఆధ్వర్యంలో తయారు చేయబడిన ఈ మెడిసిన్ అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. మధుమేహం పేషెంట్లో, బీపీ పేషెంట్లో ఒక విప్లవం సృష్టిస్తుంది, అనుమానమే లేదు. ఇది ఉప్పు చెట్టు యొక్క ఆకుల నుంచి తయారు చేయబడిన మెడిసిన్. ఇది సాధారణంగా మధుమేహం పేషెంట్లు, బీపీ పేషెంట్లు బయట మార్కెట్లో ఏదేదో మెడిసిన్ దొరుకుతూ ఉంది. కొంతమంది వైద్యులు వారి నాలెడ్జ్ ప్రకారం మెడిసిన్ చేసి ఇస్తూ ఉన్నారు. అయితే ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినానో ఆహారం నియంత్రణ పాటించమంటారు. కడుపు నిండా ఆహారం తినే భాగ్యము ఏ మెడిసిన్ ఇవ్వలేదు. నియంత్రణలో ఉండాలి, మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ మధుమేహం పేషెంట్లో ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ పోతుండడం వల్ల ఎప్పుడైనా యూరిన్ ట్రాక్ సమస్య వచ్చే అవకాశం ఉంది, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ కిడ్నీ యొక్క పనితీరు మందగించడం వల్ల క్రియాటిన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. మరియు కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవడం వల్ల కాళ్ళు వాపులు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా మధుమేహం అయినా, బీపీ వ్యాధి అయినా మానవ జాతికి ఇది ప్రమాదకరమైన వ్యాధులే. వీటికన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం ఈ మెడిసిన్ ఇస్తుంది. ఈ మెడిసిన్ 3 నెలల నుంచి 6 నెలల్లో HbA1c 6.5 నుంచి 6 కంటే ఇంకా తగ్గుముఖం పట్టేటట్లు చేస్తుంది ఈ మెడిసిన్. వేరే మెడిసిన్కు, ఇతర మెడిసిన్లకు తేడా ఏమంటే, వేరే మెడిసిన్ ఆహారం నియంత్రణ కంట్రోల్లో చేసుకుంటూ రావాలి. ఈ మెడిసిన్ కడుపు నిండా ఆహారం తినే భాగ్యం కలుగజేస్తుంది. ఉదాహరణకు మధుమేహం పేషెంట్లో ఉదయం 4 ఇడ్లీలు తింటే ఈ మెడిసిన్ వాడిన తర్వాత, అంటే ఇది మొదటి రోజు నుంచినే పనిచేస్తుంది. 4 ఇడ్లీ నుంచి 6 ఇడ్లీలు, 6 ఇడ్లీ నుంచి 8 ఇడ్లీలు, వీలైతే పేషెంట్ 10 ఇడ్లీలు కూడా తినచ్చు. ఏం ఇబ్బంది ఏం లేదు. రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది, క్రియాటిన్ లెవెల్స్ అదుపులోనే ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం ఆహారం తినచ్చు, రాత్రి తినచ్చు. కడుపు నిండా ఆహారం తిన్న ఈ మెడిసిన్ వాడే పేషెంట్లో
గ్లూకోజ్ లెవెల్స్ అదుపులోనే ఉంటాయి. 3 నెలల నుంచి 6 నెలల్లో బీపీ నుండి, షుగర్ వ్యాధి నుంచి పేషెంట్ పూర్తిగా శాశ్వతంగా విముక్తి పొందుతాడు. ఈ మెడిసిన్ మెటబాలిజం టార్గెట్గా చేసుకొని ఈ మెడిసిన్ తయారు చేయడం జరిగింది. మామూలుగా కాలేయము, కిడ్నీలు పనితీరు మార్చాలంటే వాటికి విటమిన్ సపోర్ట్ ఉండాలి. విటమిన్ సపోర్ట్ లేకపోతే మెటబాలిజం ప్రాబ్లం సమస్య తీరదు. మరియు దీంట్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంది. ఇది ఇన్సులిన్ యొక్క సెన్సిటివ్ను పెంచుకుంటా పోతుంది. సాధారణంగా మధుమేహం పేషెంట్లో ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇన్సులిన్ మానవ శరీరం తిరస్కరించడం వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. ఇది మొదటి పేజ్. సెకండ్ పేజ్లో ఏం జరుగుతుందంటే మధుమేహం పేషెంట్లో మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజు ఫ్యాట్గా మారిపోతుంది. ఈ సెకండ్ స్టేజ్లో ఫ్యాట్గా మారిన తర్వాత మధుమేహం పేషెంట్ విపరీతంగా బరువు పెరుగుతారు. మజిల్స్ లాస్ అవుతాయి. కండరాల క్షీణత జరుగుతుంది మెగ్నీషియం లోపం వల్ల. ఎందుకంటే పదే పదే యూరిన్కి వెళ్ళడం వల్ల యూరిన్లో మెగ్నీషియం వెళ్ళిపోవడం వల్ల కండరాల క్షీణతతో పాటు శరీరం అంతా విపరీతమైన లావుగా పెరుగుతారు. ఈ సెకండ్ పేజ్లో లావు పెరగడము, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కాలేయంలో ఫ్యాట్ చేరడం, ఫ్యాటీ లివరు, ఇట్లా సమస్యలంతా వచ్చి చికిత్స చేయడానికి వీలు కాని దశలోకి వెళ్ళిపోతాడు పేషెంట్. ఈ మెడిసిన్ మధుమేహ పేషెంట్ ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ పేజ్లోకి రాకుండా కాపాడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ పేజ్లో గుండె సమస్యలు వస్తాయి, కాలేయ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యల నుంచి ఇది కాపాడుతుంది. ఇది మధుమేహం పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. బీపీ మధుమేహంకే కాకుండా ఇది ఆస్టియోపోరోసిస్, ఎముకలు బలహీనతకు పనిచేస్తుంది, లైంగిక సామర్థ్యానికి పనిచేస్తుంది, ఆస్మా పేషెంట్లకు పనిచేస్తుంది. కొంతమందికి బ్రెయిన్ పట్టేసినట్టు ఉంటుంది, లాగేసినట్టు ఉంటుంది. ఈ పక్క తలనొప్పి, ఇటు తలనొప్పి, తల వెనక వైపు తలనొప్పి, నిద్రలేని సమస్య, డిప్రెషన్, ఈ మెదడుకు సంబంధించిన సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. అంతేకాకుండా కొంతమంది స్త్రీలలో 28 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి, 35 రోజులకు ఋతుచక్రం క్రమం తప్పడం వలన ఆ మహిళల్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఋతుచక్రం యొక్క ఇబ్బందులన్నింటినీ ఇది పరిష్కారం లభిస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. మరియు కొంతమందిలో సంతానం లేకుండా ఉంటే సంతాన భాగ్యం కూడా కలుగజేస్తుంది. నేను ఇంతకుముందు వీడియోల్లో సోరియాసిస్ వ్యాధి గురించి చెప్పినాను. ప్రపంచంలో దీనికి వైద్యం లేదు. నా మెడిసిన్ అసాధ్యం సుసాధ్యం చేస్తుంది. అలాగే బొల్లి వ్యాధికి కూడా. అది ఎంత నిజమో అంతే నిజం. మధుమేహం పేషెంట్లు, బీపీ పేషెంట్లలో ఇది అద్భుతమైనటువంటి మార్పు తెస్తుంది, విప్లవాన్ని సృష్టిస్తుంది. ఇది మధుమేహం పేషెంట్లో కడుపు నిండా ఆహారం తినే భాగ్యం కలుగజేస్తుంది. కడుపు నిండా తిన్న ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్గా మారిన తర్వాత ఈ మెడిసిన్ ప్రభావంతో ఈ కిడ్నీకి కాలేయం యొక్క పనితీరులో మార్పు తేవడం వల్ల చిన్న గ్లూకోజ్ బర్న్గా మార్చి, శక్తిగా మార్చి 6 నెలల్లో షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు బ్రెయిన్లో కూడా నేను పేషెంట్ అనే ఫీలింగ్సే ఉండవు, ఏమాత్రం ఉండవు. 6 నెలల తర్వాత మధుమేహం పేషెంట్లుగా వారంలో 2 రోజులు, నెలకు 8 రోజులు మాత్రమే 10 ml 10 ml తీసుకుంటే ఇది అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది బీపీ వ్యాధికి పనిచేస్తుంది, మధుమేహం పనిచేస్తుంది, డిప్రెషన్కి పనిచేస్తుంది, మైగ్రేన్ హెడ్ఏక్ పనిచేస్తుంది, స్త్రీల సమస్యలకు పనిచేస్తుంది, ఆస్టియోపోరోసిస్కి పనిచేస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తుంది. ఆసక్తి కలవారు స్క్రీన్పై కనపడే మా నెంబర్కి సంప్రదించిన ఎడల ఈ మెడిసిన్ మేము కొరియర్ ద్వారా పంపుతాం. ఇది ఇంకో రకంగా ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది, అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. శుభములు.